9 తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. దేశంలోనే కాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటిచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం ఆమె కడియం నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీ నుంచి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు. ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు, వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్లు వివరించారు. ఆరెంజ్ ఫ్లవర్ మేడం, అంటే మీరు ఇందాక ఎల్లో మెన్షన్ చేసిన ఎల్లో చూపించు, లెవెండర్ చూపించు, వైట్ కూడా చూపించు. దీంట్లో ఆరెంజ్ ఫ్లవర్ ఫుల్, అంటే లీఫ్ కనిపించేది ఫుల్ ఆరెంజ్ వస్తుంది. సంక్రాంతి స్ట్రాబెర్రీ గోవా ఒకటి వచ్చింది, అది కూడా చిన్న చిన్న సైజ్ ఇంట్లో వస్తుంది మేడం. గోవా మంచి స్వీట్ ఉంటుంది మేడం. స్ట్రాబెర్రీ గోవా లోపలంతా కూడా రెడ్ ఉంటుంది. సీడ్స్ కూడా చాలా చిన్న చిన్న తైవాన్ గోవా అంటే ఏంటంటే అది యాక్చువల్లీ తైవాన్ గోవా కూడా ఒరిజినల్ ఇవ్వలేదు మేడం ఇప్పుడు దాకా మార్కెట్లో. ఇండోర్ కూడా ఇది పీస్ ఫీల్డ్ అని చెప్పేసి మనకి స్పాట్ ఫీల్డ్ మనకి స్నేక్ టైప్ వస్తుంది. ఈ జామెట్రీ వచ్చి బ్లాక్ ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ ఏమవుతుంది. ఏసీలో పెడతాం.